నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను రవీంద్ర. రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఎందుకనంటే జరిగిన పరిణామాలు ఏ రకమైనటువంటి స్థాయిలో ఉన్నాయి, రీతిలో ఉన్నాయనేది మనం గమనిస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భంలో ఎక్కడ చూసినా జనసేన పవన్ కళ్యాణ్ ఇదే పేరు ప్రస్తావిస్తూ మాట్లాడుకుంటున్నారు. రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఒక కీలకమైనటువంటి శక్తిగా, వ్యవస్థగా మారబోతుందా అంటే అవుననేదే ఎక్కువ వినిపిస్తుంది. ఇటువంటి క్రమంలో అసలు పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అలాగే త్వరలోనే క్యాబినెట్లోకి రాబోతున్నటువంటి నాగబాబు ఆయన వ్యవహారానికి సంబంధించి, అలాగే జనసేనలో కూడా కొంత అసంతృప్తి ఎక్కువ అవుతుందట. మరి దీనికి సంబంధించి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీర మహిళ జనసేనలో కీలకమైనటువంటి నాయకురాలుగా ఉన్నారు రావి సౌజన్య గారు మనతో జూమ్లో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మేడం నమస్తే. బాగున్నారా మేడం? మీకు నెంబర్ 1 ఛానల్ నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మేడం జూమ్లోకి వచ్చినందుకు. జనసేనాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన పేరు కూడా దేశ రాజకీయాలను ఒక చర్చ జరుగుతుంది. దానికి ఉదాహరణ ఒకటి చెప్తా మీకు. 2024లో మోస్ట్ సర్చెడ్ పర్సన్స్ అంటే రాష్ట్రానికి సంబంధించి, దేశానికి సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తిగా 5th పొజిషన్లో ఉన్నారు పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించి మీరేమంటారు? రవీంద్ర గారు, మీకు అలాగే నెంబర్ 1 వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలండి. నిజంగా చాలా గర్వంగా ఉంది. జనసేన పార్టీలో ఒక 9 సంవత్సరాలుగా పనిచేస్తున్న క్రమంలో పార్టీ పెట్టినప్పుడు ఎలా వెళ్తుంది, ఏంటి అసలు భవిష్యత్తు ఏంటి, రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఇలాంటి అంశాలు ఏమీ ఆలోచించలేదండి. మేము వీర మహిళలుగా పార్టీలోకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలం, అలానే పిఆర్పి యొక్క ఓటమి, ఆ పిఆర్పి యొక్క ఓటమిలోంచి జనసేన ఆవిర్భవించిన సమయం, అలానే ఆవిర్భవించిన తీరు, అదొకటే మనసుకు తీసుకున్నాము. అలానే పవన్ కళ్యాణ్ గారి యొక్క పోరాట పటిమ అవ్వచ్చు, లేదా ఆయన భావజాలం అవ్వచ్చు, ఆయన జాతీయ భావాలు అవ్వచ్చు, ప్రతి అంశాన్ని అది ఒక్కడే చూసుకున్నాం తప్పితే పార్టీలోకి వచ్చేటప్పుడు మేమేంటి, మా భవిష్యత్తు ఏంటి, మా మనుగడేంటి, లేదా పార్టీ మనుగడేంటి, పార్టీ ఉంటుందా లేకపోతే ఇది అవుతుందా లేకపోతే ఇంకోటి ఏది ఆలోచించలేదండి. ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలనే మనసుకు తీసుకున్నాము. దాన్ని బట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా బలంగా పార్టీలో పనిచేశాము. గెలుపోవడంతో సంబంధం లేకుండా, అంటే పార్టీ ఉంటుందా లేకపోతే ఏమవుతుందా అనేది ఆలోచించకుండా పార్టీ యొక్క బలోపేతం కోసం మాత్రమే పనిచేశాము. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక దేశీయ నాయకుడి కింద, అంటే భవిష్యత్తులో ఒక 40-50 సంవత్సరాల తర్వాత ఈ రోజు కొంతమంది నాయకుల గురించి మనం ఎలా చెప్పుకుంటున్నామో, ఒక దేశ నాయకుడు గాని అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకునే రీతిలో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎదుగుతున్న తీరు చూస్తే నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇలాంటి నాయకుడిని నమ్ముకున్నందుకు, ఇలాంటి నాయకుడు వెంట నడిచినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈ రోజు ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంగా ఉన్నారా అన్నట్టుగా మీరు ఇందాక చెప్పిన అంశం, స్టేబుల్ గా ఆయన గురించి సెర్చ్ చేసేటప్పుడు చాలా స్టేబుల్ నెంబర్ ఉంటుంది అని చెప్పి అన్నారు. అది కూడా ప్రధానమంత్రి మోదీ గారు, ఆయన ఒక ప్రపంచానికే ఒక తలమానికంగా ఉన్న వ్యక్తి, ఆయన నోట్లోంచి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక తుఫాన్ అనే మాట రావడం, ఆ మాటతోనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పవన్ కళ్యాణ్ ఎవరు అని చెప్పని సెర్చ్ చేయడంతోనే అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ ప్రారంభం ఏ స్థాయికి వెళ్ళిందంటే దేశ రాజకీయాల్ని శాసించే స్థాయికి వచ్చిందా. రాష్ట్ర రాజకీయాలను పక్కన పెట్టండి, రాష్ట్రానికి ఒక ఆణిముత్యం లాంటి, ఒక వజ్రం లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం. కానీ ఆయన ఒక దేశానికి సంబంధించిన నేత, దేశ రాజకీయాలు శాసించే స్థాయి ఉన్న నేత అన్నట్టుగా నిరూపించుకునే పరిస్థితుల్లోనే మన మహారాష్ట్ర ఎన్నికలు కానీ, లేకపోతే ఆయన ఆ తర్వాత నుంచి ఇస్తున్న స్టేట్మెంట్స్ అవ్వచ్చు, లేదా లడ్డు వివాదంలో అవ్వచ్చు, లేదా సనాతన ధర్మాన్ని తీసుకునే విషయం కావచ్చు, అంతకు ముందు కూటమి ప్రభుత్వం పొత్తు పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన తీరు అవ్వచ్చు, ఆ నిర్ణయాలు తీసుకోవడానికి కూడా చాలా గట్స్ ఉండాలండి. ఒక పార్టీ పెట్టి అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఎంతో ముందు చూపు ఉండాలి, ఎంతో జాతీయ భావాలు ఉండాలి, ప్రజల గురించి చాలా బలంగా ఆలోచించే విధానం ఉంటే మాత్రమే అలాంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నాకు అంటే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న నిర్ణయం తీసుకునేవారు కాదు.
ఓకే. ఈ రోజు రాష్ట్రం ఏమైపోద్ది, వైసీపీ లాంటి ఉమ్, ఒక దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే రాష్ట్ర ప్రజలు ఏమైపోతారు అని చెప్పని ఆలోచించే ఆ రోజు ఉమ్, పొత్తు నిర్ణయం తీసుకున్నారు, కుటుంబ ప్రభుత్వం ఏర్పరిచారు. ఉమ్, దేశంలోనే ఎన్నడూ లేని విధంగా 100% స్ట్రైక్ రేట్ కొట్టారు. ఓకే. స్ట్రైక్ అంటే రేట్ ఎవరు గురించి కూడా మాట్లాడారు ఊహించలా. కాబట్టి మేడం స్ట్రైక్ రేట్ గురించి మీరు మాట్లాడారు. ఇక్కడ నా ఒక ప్రస్తావన, ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో అలాగే మీ పార్టీలో కూడా ఒక కీలకమైనటువంటి ఒక చర్చ జరుగుతుంది. అదేంటంటే సామాజిక న్యాయం కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తారు, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తారు. ఓకే, ఇదంతా అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఎవరైతే మీ పార్టీలో ఎస్సీ ఎస్టీలు అలాగే మైనార్టీకి సంబంధించిన వారు ఉన్నారు, గెలుపొందిన వారు ఉన్నారు, కానీ మంత్రివర్గంలో కానీ ఎక్కడా కూడా వారికి స్థానం దక్కలేదు. ఉన్నటువంటి మంత్రులు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, కాపు సామాజిక వర్గం, ఒక్క నిమిషం, పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం, అలాగే కందులు దుర్గేష్ గారు, ఇంకొక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి నాదెండ్ల మనోహర్, ఇప్పుడు 4వ వ్యక్తి నాగబాబు గారు, అది కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించి. అంటే సామాజిక న్యాయం జరగట్లేదు. ఒక్క నిమిషం. అంటే ఇదేదో నేను సొంతంగా మిమ్మల్ని అడగాలని ఆలోచన కాదు, మా యొక్క ఉద్దేశం కూడా కాదు. కానీ రాజకీయాల్లో, రాజకీయ వర్గాల్లో ప్రధానంగా మీ పార్టీలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట ఇది. దీనికి మీరేం చెప్తారు సమాధానం? రవీంద్ర గారు, ఇక్కడ మనం అంటే ఒక మంచి అలా అనుకుంటే టీడీపీలో ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది కమ్మవారు ఉన్నారు, ఎంతమంది కాపులు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. బీసీలకి పెట్టిందే పేరు కదా. అలాంటప్పుడు ఎందుకు కొంతమందికి మాత్రమే వచ్చింది? ఇది ఫస్ట్ అటెంప్ట్ అండి. ఇది ఫస్ట్ అటెంప్ట్. జనసేనకి మంత్రివర్గంలోకి రావడం అనేది పార్టీకి ఫస్ట్ అటెంప్ట్ అయినప్పుడు ఒక సీనియారిటీలోన అనుభవం ప్రకారం చూసుకున్నా, లేకపోతే మంత్రివర్గంలో ఉన్న శాఖల గురించి కొంత అవగాహన చూసుకున్నా ఎంతమంది ఉన్నారు అనేది మనం మాట్లాడుకుంటే ఎంతమంది ఉన్నారు అనేది క్వశ్చన్ మార్కే కదా. ఇక్కడ బీసీ ఎస్సీ మైనార్టీలు ఉన్నారు, వాళ్ళు తీసుకోవాలనే దానికన్నా కూడా తీసుకున్న శాఖలకి కరెక్ట్ గా న్యాయం చేయగలుగుతారా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 5 శాఖలు తీసుకున్నారంటే దానికోసం ఎంత కష్టపడుతున్నారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఆయన తెలియని కూడా ఎన్ని తెలుసుకుంటున్నారు, ఇంకా వినూత్నంగా మనం ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అలానే కందులు దుర్గేష్ గారు ఆల్రెడీ ఎమ్మెల్సీగా చేసిన అనుభవం ఉంది. అలానే నాదెండ్ల మనోహర్ గారు ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన పరిస్థితి ఉంది. అలాగే స్పీకర్ గారు పనిచేసిన అనుభవం ఉంది. ఇవన్నీ అలానే నాగబాబు గారు విషయానికి వస్తే ముఖ్యంగా తెర మీద ఉండి పనిచేయడం చాలా తేలికండి, కానీ తెర వెనక ఉండి నడిపించడం అనేది చాలా కష్టమైన విషయం. అలానే నాగబాబు గారు ఆ రోజు పిఆర్పి దగ్గర నుంచి 2008 పిఆర్పి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన తెర వెనకుండి రాజకీయాలు నడిపిస్తానే ఉన్నారు. అంటే ఆయనకి ఎంత అనుభవం ఉంది. సో ఆయన ఎలా హ్యాండిల్, ఏ శాఖను ఇచ్చినా కూడా ఎంత వరకు హ్యాండిల్ చేయగలుగుతారు అనేది ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఆ శాఖలు వారికి కేటాయించడం జరుగుతుంది. కేవలం కుల ప్రాతిపదిక మీద అయితే ఇవన్నీ జరగవండి. అంటే కేవలం కులం ఉంది కదా అని ఇస్తే అనుభవం లేకపోతే ఇబ్బంది పడుతుంది. అందులో కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది చాలా క్రూషియల్ పొజిషన్. అధ్యక్షుల వారు తీసేయండి. అంటే ఇక్కడ ఒక మాట మేడం సౌజన్య గారు, అంటే ఇక్కడ మా ఉద్దేశం కాదు, ఎందుకంటే చర్చ జరుగుతుంది. వాస్తవం మీ పార్టీలో కూడా ఇదే రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అరే కనీసం ఒక్క మంత్రి పదవైనా ఇస్తే బాగుండేది, రాజకీయ అనుభవం లేదు. మీరు అన్నట్లు నాగబాబు గారు యాక్సెప్ట్ చేయాల్సిందే. పార్టీకి ఆయన అండదండలుగా ఉన్నారు. అందులోనూ ఇప్పుడు ఒక రకమైనటువంటి అపవాదం అనేది వస్తుంది. ముఖ్యంగా ఆయన రాజ్యసభకి వెళ్ళాల్సినటువంటి వ్యక్తి, ఆయన సీటును త్యాగం చేశారు. ఇలాంటి క్రమంలో అది ఆ ప్లేస్ని వేరే వారికి ఇస్తే బాగుండేది అనేది ఒకటి వినిపిస్తుంది. అలాగే మీరు తెలుగుదేశం పార్టీ గురించి అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎందుకనంటే జనసేన అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి పార్టీ. ఎందుకంటే సామాజిక న్యాయం కోసం పోరాటం చేసేటువంటి పార్టీగా జనసేన ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఆటోమేటిక్గా రాజకీయ వర్గాల్లో కానీ ప్రజల్లో కానీ మీ పార్టీలో కానీ ఈ చర్చ అనేది నడుస్తుంది. దానికి సంబంధించింది ఇప్పుడు మిమ్మల్ని అడిగా. కరెక్టే, మీరు అడిగింది కరెక్టే, కానీ టైం ఉంది. మాకు చాలా లిమిటెడ్ ఉందండి. చాలా లిమిటెడ్ ఉంది. చాలా లిమిటెడ్ లో దాంట్లోంచి మనం ఎవరెవరికైతే అనుభవం ఉందో ఈ శాఖలకు న్యాయం చేయగలుగుతారో వాళ్ళని తీసుకొని మనం పెట్టడం జరిగింది. మిగతా వాళ్ళకి ఏదైతే సామాజిక న్యాయం అనుకున్నా వాళ్ళందరూ చైర్మన్లు ఇవ్వడం జరిగింది. గమనించండి, మా దాంట్లో చైర్మన్లు, బీసీ చైర్మన్లు ఇచ్చాము. మనకి బీసీ మా ఎస్ఎస్డి గారికి ఇచ్చాము, అలాగే తాతారావు గారికి ఇచ్చాము, అలానే మాది కార్పొరేషన్ ఇచ్చాము జనసేన పార్టీ నుంచి. ఎక్కడ న్యాయం చేయలేదండి మేడం. ఇందాక మీరు మాట్లాడుతూ సౌజన్య గారు ఒక్క నిమిషం, మీరు ఇందాక మాట్లాడుతూ ఒక అంశాన్ని ప్రస్తావించారు, ఇంకా టైం ఉందని. అంటే
ఈ 4తో పాటు ఈ సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయా భవిష్యత్ కాలంలో? మీకు నేను అలాంటి అనేది ఏమన్నా సూచన ఉందా? టర్మ్ కి ఉంటుందండి. అంటే ఈసారి మనం వచ్చాం అధికారంలోకి, ఈ టర్మ్ కి ఇలా జరిగింది. మళ్ళీ టర్మ్ మారినప్పుడు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఏమంటే రానున్న మాక్సిమం కాలంలో ఏమన్నా పునర్విభజనలో భాగంగా మంత్రులుగా జనసేనకు ఇంకా అవకాశం దక్కుతుందా? ఇప్పటికే కీ రోల్ గా కూటమిలో ఉంది కాబట్టి మీకేమన్నా ముందస్తు సమాచారం ఉందా? లీక్ చేశారని నేను అడుగుతున్నా. లేదు అది నాకు తెలియదండి. కానీ నేను అనేది ఏంటంటే, మాకున్న పరిధిలో మేము మాక్సిమం సామాజిక న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాము. పూర్తిగా అంటే మిగతా పార్టీలతో మీరు అన్నట్టు జనసేన ఒక విభిన్నమైన ఆలోచనతో వచ్చింది కాబట్టి అడుగుతున్నాం అని చెప్పి అన్నారు. సో అదే ఆలోచనతో నేను చెప్తున్నాను, జనసేన విభిన్నతో వచ్చింది కాబట్టి మాకున్న పరిధి ప్రకారం అటు ప్రజలకి న్యాయం చేయాలి, ఇటు సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మంత్రులు అయిపోయిన తర్వాత ఏదైతే నెక్స్ట్ అంశం ఉందో ఈ చైర్మన్స్ అంటే నామినేటెడ్ పోస్టులు కీలకంగా ఉండేది ప్రభుత్వంలో, ఆ నామినేటెడ్ పోస్ట్ లో ప్రతి ఒక్కరికి బీసీల దగ్గర నుంచి ఎస్సీలకి అందరికి న్యాయం చేసాం. ఎవరికి న్యాయం చేయకుండా లేదు, ప్రతి ఒక్కొక్కరికి న్యాయం చేసుకుంటానే వస్తుంది జనసేన పార్టీ. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం మేడం, ప్రధానంగా కూటమిలో తెలుగుదేశం పార్టీ జనసేన ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. కానీ భారతీయ జనతా పార్టీని పూర్తిగా పక్కన పెట్టి ఒక సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కలిసి ఆ పార్టీని అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి సైలెన్స్ రానున్న కాలంలో వైలెన్స్గా మారే అవకాశాలు ఉంది. రెండు పార్టీలకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే అవకాశం ఉంది అనేది పొలిటికల్ సర్కిల్లో ఎక్కువగా వినిపిస్తుంది. దానికి మీరేమంటారు? అదేం లేదండి, బీజేపీ లేకుండా బీజేపీకి చెప్పకుండా ఏది కూడా జనసేన టీడీపీ నిర్ణయం తీసుకోదు. ఆ రోజు మేము పొత్తు పెట్టుకున్న రోజు కూడా మేము బీజేపీలో ఉండి బీజేపీ పర్మిషన్ తీసుకోకుండా ఎలా పొత్తు పెట్టుకుంటున్నారు, ఎలా అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పని ప్రతి ఒక్కరు ప్రశ్నించారు. ఆ రోజు వైసీపీ కూడా చాలా దుమ్మెత్తి పోసింది మా మీద. కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటి, నేను తీసుకొస్తాను, బీజేపీతో నేను మాట్లాడతాను, ఈ రాష్ట్ర భవిష్యత్తు నాకు ఇంపార్టెంట్ అని చెప్పన్నారు. చెప్పిన మాట ప్రకారమే వెళ్ళారు, ఢిల్లీలో కూర్చున్నారు, తీసుకొచ్చారు, కలిపారు, కొడుకు వెళ్ళాము. ఈ రోజు మాతో సమానంగా బీజేపీకి కూడా చాలా మంచి అవకాశాలు వచ్చినాయి ఈ రాష్ట్ర పరిధిలో మనం చూసుకున్నట్టయితే. అంటే ఇక్కడ ముగ్గురు సమానమే, కాకపోతే పరిధిని బట్టి వాళ్ళకి ఇచ్చిన పర్సంటేజ్లు బట్టి వస్తున్నాయి తప్పితే ఎక్కడా కూడా బీజేపీని తక్కువ చేయడం కానీ, ఎప్పుడు జనసేన బీజేపీ ఒకటిగానే ఉంటుంది, దాంట్లో తేడా లేదు. టీడీపీ జనసేన బీజేపీ ఇప్పుడు 3 కూటమి ఒకటే, ఎక్కడా కూడా పొరపచ్చాలు లేవు. వాళ్ళు ఏదైతే రాజ్యసభ అడిగారు మొన్న, మరి బీజేపీకి కదా ఇచ్చింది, దాంట్లో జనసేన లేదుగా. అంటే ఏంటి, అక్కడ మేము వ్యతిరేకించట్లేదు ఎవరిని, లేకపోతే టీడీపీ జనసేన కలిసిపోయి బీజేపీని పక్కన పెట్టడం, లేకపోతే బీజేపీ జనసేన కలిసిపోయి టీడీపీని ఒక చేయట్లా. ఎక్కడా కూడా అన్ని సమానంగా వెళ్తున్నారు, సమానంగా కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, కలిసికట్టుగా అమలు చేస్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ ఫండ్స్ అక్కడి నుంచి రావాలో అంతే బలంగా ఆయన చేసిన పనికి తగ్గట్టుగా అక్కడికి వెళ్ళి ఫండ్స్ తీసుకొస్తున్నారు. అంటే ఎంత కోఆర్డినేషన్ ఉందో చూడండి, కూటమిలో ఎంత కోఆర్డినేషన్ ఉండో. ఆ కోఆర్డినేషన్ ఉంటేనే ఈ రోజు ప్రజలకు న్యాయం చేయగలుగుతామండి. ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం గత 5 సంవత్సరాల ముందు కొంత వరకు చూసాము, ఈ రోజు పూర్తిగా చూస్తున్నాము. ఈ 5 సంవత్సరాలు మనం చూడాల ఎంతసేపు. అంటే సౌజన్య గారు, ఈ విషయాన్ని నేను ఎందుకు మీ దృష్టికి తీసుకురావాల్సి వచ్చిందంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేత, ఆయన ఉత్తరాంధ్ర నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, విష్ణుకుమార్ రాజు. ఆయన మీడియాతో చిట్ చాట్ లో భాగంగా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఎక్కడ కూడా ఫ్లెక్సీల్లో భారతీయ జనతా పార్టీకి ఒక ప్రయారిటీ ఇవ్వట్లేదు, అలాగే తీసుకునే నిర్ణయాల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఏకపక్షంగానే తీసేసుకున్నారు, కనీసం మా పార్టీ నాయకులతో సంప్రదింపులు జరపట్లేదు అనేది ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలో బీజేపీని కలుపుకొని ముందుకు వెళ్ళడానికి ఏ రకమైనటువంటి వ్యూహంతో మీ అధినేత వెళ్లే అవకాశాలు ఉన్నాయి? ఇక్కడ విష్ణుకుమార్ రాజు గారి గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే, ఆయన ఫస్ట్ నుంచి ఎలా ఉన్నారో మీకు నేను ప్రత్యేకంగా చెప్పవసరం. జనసేన పార్టీ విషయంగా కూడా అవచ్చు, అంటే ఆల్రెడీ పొత్తులో వెళ్తున్నప్పుడు కూడా ఆయన ప్రవర్తించిన తీరు ఎలా ఉందో, పవన్ కళ్యాణ్ గారి విషయంగా మాట్లాడినప్పుడు ఎలా ఉందో అందరికీ తెలిసిన విషయమే. అది మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రోటోకాల్ అంటారా, ఇప్పుడు ఎలా జరుగుతుంది అంటే, ఇక్కడ కార్యకర్తలు ఒక ఆలోచనతో ఉంటారు, బ్యానర్స్ అందరూ కార్యకర్తలు వేపిస్తారు తప్ప ఎక్కడో నాయకులు మీరు ఎలా వేయండి, మీరు ఎలా ఈ ఫోటోలు వద్దు, ఈ ఫోటోలు పెట్టండి, ఇలా ఉండండి, అలా ఉండండి అని చెప్పరు. అది స్థానికంగా ఆ నాయకుల యొక్క ఆలోచనతో ఓవర్లుక్ లో వెళ్ళిపోతా ఉంటారు. అంతేగాని నాయకులు చేయండి అనేది మాత్రం పై స్థాయి నుంచి చెప్పుకురారు. పై స్థాయి నుంచి చెప్పుకొచ్చేలాకైతే ఖచ్చితంగా
ఖచ్చితంగా వాళ్ళు ప్రోటోకాల్ ఫాలో అవ్వమని చెప్తారు. కానీ చాలా మందికి ప్రోటోకాల్ తెలియకుండా వాళ్ళ అభిమానం కొద్దీ వేసేస్తా ఉంటారు. అక్కడ జరుగుతున్న చిన్న చిన్న ఇబ్బందులే తప్పితే ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వంలో విభేదాలు లేవు. కూటమి ప్రభుత్వం 3 పార్టీలు సమానంగానే ఉన్నాయి. కలిసికట్టుగానే ముందుకెళ్తున్నాయి, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకున్నాయి, కలిసికట్టుగానే సేవ చేస్తున్నాయి రాష్ట్రానికి. మేము కూడా అదే మేడం, ఎందుకంటే 3 పార్టీలు కలిసి ఉండాలి, రాష్ట్రానికి ఏదైతే హామీలు ఇచ్చారో వాగ్దానాలు చేశారో వాటిని ఫుల్ఫిల్ చేయాలి, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని కోరుకుంటున్నాం మేము కూడా. ముఖ్యంగా ఇంకొక పనిచేయాలంటే ఖచ్చితంగా బీజేపీ చాలా కీలకం కదండి. బీజేపీని ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? కుటుంబ చాలా కీలకం బీజేపీ. అందరికి లైట్ గా కనిపించొచ్చేమో, కానీ ఈ రాష్ట్రానికి ఏది కావాలన్నా కూడా ఖచ్చితంగా బీజేపీ కీలకంగా ఉంది. అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి కూటమిలో కలిపారు, పొత్తులో కలిపారు. ఈ రోజు కూటమిగా ఏర్పడ్డాము. ఆయన ఏ మాట అయితే చెప్పారో ఆ మాట నెరవేర్చి బీజేపీ వాళ్ళు కూడా చూపించారు. ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మీ పార్టీ అధినేత, ఆయన దేశ రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల్లో కీలకమైనటువంటి వ్యక్తిగా మారబోతున్నారు. ఎందుకనంటే భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధాల నేపథ్యంలో ఆయన ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పర్యటించారు. ఆయన పర్యటించినటువంటి ప్రతి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఇటువంటి క్రమంలో ముఖ్యంగా జాతీయ రాజకీయాల్లోకి ఆయన వెళ్తే గనక రాష్ట్రంలో లీడ్ చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారు అనే చర్చ కూడా ఇప్పుడే మొదలైపోయింది. ఎందుకనంటే దేశ రాజకీయాల్లో జనసేనను ఒక జాతీయ పార్టీగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఉన్నట్లు కూడా మనకి తెలుస్తుంది. ఇలాంటి సందర్భంలో మీ పార్టీ తరపున మీ పార్టీలో ఏమైనా ఇటువంటి చర్చ జరుగుతుందా? పార్టీలో అయితే అలాంటి చర్చ ఏం లేదండి. ఆయన జాతీయ నాయకుడికి ఎదగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన సేవలు ఒక రాష్ట్రానికి సరిపోయేంత సేవలు కాదు, దేశానికి అవసరమైన సేవలు. కాబట్టి నేనైతే పర్సనల్ గా ఆయన ఆ స్థాయిగా ఎదగాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆయన భావజాలం కూడా ఒక రాష్ట్రానికి, ఒక కులానికి, ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికో అన్నట్టు ఉండదు. ఆయన భావజాలాన్ని చాలా విస్తీర్ణంగా ఉంటది కాబట్టి, జాతీయ భావజాలం ఉన్న వ్యక్తి కాబట్టి, ఆ దేశానికి ఉపయోగపడే వ్యక్తి. అలాంటి వ్యక్తి దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఉంటాం. కాకపోతే ఇక్కడ ఎవరి బాధ్యతలు ఇవన్నీ అసలు ఇంకా లేదండి. చర్చ కాదు కదా, ఇంకేం లేదు. ఆయన ఎక్కడైనా అక్కడైనా ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారే జనసేనకు మాత్రం. అది రాష్ట్ర రాజకీయాలు అవ్వచ్చు, దేశ రాజకీయాలు అవ్వచ్చు, జనసేన పార్టీ పరంగా. ముఖ్యమైన విషయం ఇటీవల జరిగినటువంటి పరిణామం మనకు తెలుసు. అల్లు అర్జున్ అరెస్టు సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, అంటే రాజకీయాలకు సంబంధం లేనటువంటి టాపిక్ అయినప్పటికీ రాజకీయాలతో ముడిపడినటువంటి సబ్జెక్ట్గానే మనం చూడాలి. ఇక్కడ ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్టు, విడుదల, ఇదొక నాటకీయమైనటువంటి పరిణామాల నేపథ్యంలో జరిగింది. దీనికి సంబంధించి హుటాహుటిన మెగా ఫ్యామిలీ అంతా ఇంటికి వెళ్ళటం, వారి కుటుంబాన్ని కలవటం, చర్చించడం అంతా జరిగిపోయింది. తాజాగా మనం చూసాం, అలా బన్నీ అతని వైఫ్ కూడా ఇద్దరు మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్ళారు, నాగబాబు నివాసానికి వెళ్ళారు. అలాగే చిరంజీవి ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ కూడా దానికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇది కేవలం పొలిటికల్గా కాదు, ఒక ఫ్యామిలీ అనుకుందాం. అయితే ఆయన కూడా ఇప్పుడు బన్నీ త్వరలోనే మరికొద్ది గంటల్లోనే ఆయన రావాల్సి ఉంది. అది మళ్ళీ పోస్ట్ పోన్ అయిందని తెలుస్తుంది పవన్ కళ్యాణ్ని కలిసే ఉద్దేశంలో భాగంగా. ఇటువంటి క్రమంలో అల్లు అర్జున్ జనసేనలో కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నారా అంటే, మీరు ఒక రాజకీయ నాయకురాలిగా, మెగా ఒక అభిమానిగా మీరేం చెప్తారు? అదే ఉండదండి. అల్లు అర్జున్ కీలక పాత్ర పోషించబోతున్నారా రాజకీయాల్లో అంటే, నాకు తెలిసి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు. అతను కూడా ఆయన పాలిటిక్స్ లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉందని మేము అనుకోవట్లేదు. అంటే మీ పార్టీలోకి రానివ్వరా? రానివ్వరు అని చెప్పని అలా చెప్తాము. రానివ్వరు కదా, అతను పాలిటిక్స్ లోకి రావాలి కదా. ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు, ఆయన ఒక నటుడు, అంతవరకే. ఆయన ఇంకా రాజకీయాల్లోకి రాలేదు. వచ్చినప్పుడు ఆ పరిణామాలు బట్టి ఆయన ఏం ఆలోచిస్తాడో, ఏ నిర్ణయాలు తీసుకుంటాడో అప్పుడు కదా మనం ఆడుకోవాల్సింది. అంటే ఈ జరగక ముందు ఒక పరిణామం చోటు చేసుకుంది. అందరికీ తెలుసు, రాజకీయ వ్యూహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్తో అల్లు అర్జున్ భేటీ, జనసేనకు ధీటుగానే ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారని పొలిటికల్ సర్కిల్లో, అలాగే సినిమా ప్రముఖుల్లో కూడా ఒక చర్చ జరిగింది. ఇలాంటి సందర్భంలో ఈ ఇష్యూ జరగటం, అందరూ ఒక్కటవటం, మేమంతా ఒక్కటిగానే ఐక్యంగా ఉంటాం, యునైటెడ్గా ఉంటాం అని చెప్పి ఒక మెసేజ్ బయటకు రావటం, సోషల్ మీడియాలో ట్రోల్స్ అవటం జరిగింది. ఇవన్నీ కూడా ట్రాష్ అండి, ఇవన్నీ కాదు. అక్కడ జరిగింది ఏంటంటే ఆయన రాకూడదు, వచ్చారు సంఘటన జరగకూడదు, జరిగింది. కాబట్టి దాని పర్యవసనే జరుగుతుంది తప్పితే ఎక్కడా కూడా దీంట్లో రాజకీయ కోణం ఉంటుందని చెప్పని ఈ రాష్ట్ర పరంగా అవకాశం లేదని నా భావన. ఓకే, ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం మేడం,
జనసేనలోంచి ఎన్నికలకు ముందు కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు పార్టీలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించిన వారు పార్టీలోంచి బయటకు వచ్చారు. కొంతమంది వైసీపీలో, మరి కొంతమంది వేరే పార్టీలో జాయిన్ అయ్యారు, కొంతమంది తటస్థంగా ఉన్నారు. వారంతా ఇప్పుడు అరే అనవసరంగా మనం బయటికి వెళ్ళాం అనే ఒక రకమైనటువంటి పునరాలోచన చేసుకోవటం, మానసికంగా నలిగిపోతున్నారు అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది. అటువంటి వారిని ఒకవేళ, ఎందుకనంటే జనసేన అని ఒక మంచి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ఒకవేళ మన్నించి వారిని పార్టీలోకి ఆహ్వానించే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అంటే అది యొక్క ఆలోచన విధానం బట్టి, వారు మాట్లాడిన మాటలు బట్టి, వాళ్ళు చేరిన పార్టీలు బట్టి ఉంటుందని నా అభిప్రాయం. అంటే కొంతమంది సైలెంట్ గా ఇబ్బందికి పడి, చాలా అవమానాలు పడి వెళ్ళిపోయి ఉండొచ్చు. కొంతమంది డబ్బు కాల్పడి వెళ్ళిపోయి ఉండొచ్చు. కొంతమంది వెళ్ళి కూడా నానా మాటలు పవన్ కళ్యాణ్ గారి మీద మళ్ళీ రివర్స్ గా, అంటే ఈ చెట్టు కింద జనసేన అనే వృక్షం కింద ఒక మొక్కలాగా వచ్చి, ఒక సీడ్ విత్తనం లాగా వచ్చి మహావృక్షం అయ్యి జనసేనలో ఒక పక్క పార్టీకి వెళ్ళి అమ్ముడుపోయి అక్కడ ఏదో వాళ్ళు వాళ్ళ యొక్క స్వలాభం కోసం ఎదురు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం ఇవన్నీ జరిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళ విషయంగా ఖచ్చితంగా జనసేన ఆలోచిస్తుంది. అలాంటి వాళ్ళు తీసుకోదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తీసుకుంటే కనుక ఎవరైతే అంటే ఆవేశపడి తొందరపడి వెళ్ళిపోయి సైలెంట్ గా ఉండి ఏమి చేయలేని పరిస్థితున్నారో వాళ్ళు ఒకవేళ వస్తానంటే ఏమో నాకు తెలియదు. కానీ ఇలా వెళ్ళిపోయి డబ్బుల కోసం డబ్బులు కక్కుర్తిపడి వెళ్ళిపోయి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు నానా మాట్లాడిన వాళ్ళకైతే మాత్రం నో ఎంట్రీ అనేది నా అభిప్రాయం అండి. ఫైనల్ గా చెప్పండి. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో జనసేన గ్రాఫ్ అనేది పెరిగింది. ఒక రకమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు. ఒక కీలకమైనటువంటి పార్టీగా 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి పార్టీగా ఉంది. దేశ రాజకీయాల్లో ఎప్పుడు కూడా స్థానిక పార్టీలు రాష్ట్రానికి సంబంధించి ఈ రకమైనటువంటి రిజల్ట్ రాలా. ఇటువంటి సందర్భంలో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి అధికారాన్ని కైవసం చేసుకోవాలి అనే ఆలోచన కూడా చేస్తున్నట్లు ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ఆ వర్క్ జరుగుతున్నట్లు కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. నిజమేనంటారా? రవీంద్ర గారు ఎప్పుడు అంటే పోటీ చేసి సింగిల్ గా పోటీ చేసి అధికారం చేదెక్కించుకుంటాం అనే మాట వాస్తవమే. కానీ అది నెక్స్ట్ టర్మ్ లేదా ఆ టర్మ్ అనేది ఇంకా క్లారిటీ అంటే మీ పార్టీలో అది ఆ చర్చ జరుగుతుంది. అంటే అది పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పేశారు. ఆల్రెడీ నెక్స్ట్ సారి కూడా కలిసే వెళ్తామని చెప్పి అన్నారు. ఆ నెక్స్ట్ సారి ఉండే అవకాశం ఉండొచ్చు కదా. ఓకే, ఓపిక ఉంది, వయసు ఉంది. కాబట్టి మేమేదో రాజకీయాలు ఇప్పటికిప్పుడే అంత హైట్ చూసేయాలనుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక తీసుకునే నిర్ణయం మా ఆలోచనలో కూడా చాలా మార్పు వచ్చింది. అంటే అంతకు ముందు మేము ఎలక్షన్స్ ముందు ఆలోచించిన ఆలోచన విధానం వేరు. పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు. కానీ ఈ రోజు మేము ఆలోచించే విధానం వేరు. ఈ రోజు మేము ఆలోచిస్తుంది అసలు ముందు మనం నేర్చుకోవాలి కదా. ఈ రోజు ఒక అభిమానులుగా వచ్చాము, పిఆర్పీలో వచ్చాము. పిఆర్పీ నుంచి అంటే వివిధ పార్టీల నుంచి పిఆర్పీలోకి వచ్చిన, పిఆర్పీలో కొంత దెబ్బతిని సైలెంట్ గా ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ జనసేన పెట్టంగానే ఒక అభిమాన గణం మాక్సిమం మీరు జనసేన పార్టీలు చూసుకుంటే పూర్తి స్థాయిగా పవన్ కళ్యాణ్ గారి ఒక్కళ్ళే ఆయన నాయకులు ప్రతి ఒక్కళ్ళకి. ఇంకా లోకల్ నాయకత్వం అంటే ఒక గ్రామ స్థాయి నుంచి, ఒక మండల స్థాయి నుంచి, ఒక నియోజకవర్గ స్థాయి ఇలా బలోపేతం లేకపోతే ఇలా అని కాకుండా ప్రతి ఒక్క గ్రామ స్థాయి నుంచి ఉన్న వ్యక్తులు కూడా కళ్యాణ్ గారికి అటాచ్ అయి ఉంటారు. అలా కాకుండా ఒకటే క్వశ్చన్, అది 2029 ఎన్నికల్లో జనసేన సొంతంగా అంటే సింగిల్ పార్టీగా వెళ్ళి విజయం సాధిస్తుందా, అధికారాన్ని కైవసం చేసుకుంటుందా, చేసుకోగలదా, ఆ సత్తా మీలో ఉందా అంటే మీరేం సమాధానం చెప్తారు? సత్తా ఎప్పటికీ ఉందని, కిందసారి కూడా సత్తా ఉంది, ఈసారి కూడా ఉంటది. కానీ కలిసి వెళ్తుందా లేకపోతే మీరు అన్నట్టు సింగిల్ గా వెళ్తా అనేది ఇప్పుడు చెప్పలేము. ఓకే, సింగిల్ గా వెళ్ళాలి. రాజకీయ పార్టీ అన్నాక ఆలోచన ఉండకుండా ఉండదండి. రాజకీయ పార్టీ జనసేన పార్టీ రాజకీయ పార్టీ సింగిల్ గా మేము ఎటువంటి సపోర్ట్ లేకుండా పెట్టిన పార్టీ. ఓకే, ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఏంటి రాజకీయ పరిణామాలు బట్టి ఉంటుంది ఏ నిర్ణయం అయినా సరే. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కలిసి వెళ్తామని చెప్పంటారో కలిసి వెళ్తాం, లేదు మనం సింగిల్ గా పోటీ చేస్తాం సింగిల్ గా పోటీ చేస్తాం అంతే. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ మేడం, మీ విలువైనటువంటి అభిప్రాయాలు తెలియజేసినందుకు. మొత్తానికి జనసేన పార్టీలో కీలకమైనటువంటి నాయకురాలుగా ఉన్నారు వీర మహిళ సౌజన్య గారు. ఆవిడ చెప్పేది ఒకటే, మేము పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రంలో ఒక తిరిగిలేనటువంటి శక్తిగా వ్యవస్థగా మార్చాలి, మా నాయకుడి ఉద్దేశం అదే, ఆ నాయకత్వంలోనే మేము పని చేయబోతున్నాము, చేస్తాము కూడా అని చెప్పి సౌజన్య గారు చెప్తున్నారు. ఇది రావి సౌజన్య గారితో స్పెషల్ చిట్ చాట్.